అలమానికంగా నిర్మాణం, కోర్ వాల్, త్రిభుజాకార పినప స్తంభాలపైన మొత్తం భవనం బరువు, లిఫ్ట్లు, పాంట్రీలు వంటి వస్తువులన్నీ కోర్ వాల్లోని విశాలమైన ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి. రాజధాని అమరావతిలో సచివాలయ విభాగాధిపతుల కార్యాలయ భవనాన్ని ఆధునిక డయాగ్రిడ్ టెక్నాలజీతో కళ్ళు చెదిరే రీతిలో నిర్మిస్తున్నారు. రాజధానికి వచ్చే వాళ్ళకి చూపు తిప్పుకునే విధంగా ఐకానిక్ టవర్ల అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. అంత భారీ ఆకాశ ఆర్మ్యాన్ని పూర్తి డయాగ్రిడ్ టెక్నాలజీతో నిర్మించడం దేశంలో ఇదే తొలిసారి. ప్రపంచంలో డయాగ్రిడ్ టెక్నాలజీతో నిర్మించినట్టు ప్రసిద్ధ భవనాల్లో లండన్లోని 30 సెయింట్ మేరీ యాక్స్, మన్హట్టన్లోని హెరస్ టవర్, అబుదాబిలోని క్యాపిటల్ గేట్, చైనాలోని ఐఎఫ్సి గువాంజో వంటి ఉన్నాయి. ఇప్పుడు జాబితాలో అమరావతి నిర్మిస్తున్న 5 ఐకానిక్ టవర్లు చేరబోతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకుని నిపుణులతో మాట్లాడటం బెటర్. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో వాటర్ ప్రాబ్లం లేదు. ఇక్కడైతే గనక వరదల ప్రాబ్లం ఉంటుంది. అయితే కృష్ణ నీళ్లు కాకపోవచ్చు, కానీ ఇటు పక్కన కొండవీటి వాగు పరిష్కరిస్తారు. కానీ నీళ్ళని ఎప్పుడు కూడా గ్యారంటీ చెప్పలేం. ఒకప్పుడు ట్యాంక్ బండ్ కింద ఉన్నటువంటిది ఇప్పటికే ఉన్నటువంటి అప్పట్లో ఎట్లా మునిగిందో చూసాం, లేకపోతే మన విజయవాడ సింగనగర్ ఎట్లా మునిగిందో చూసాం. కాబట్టి అట్లాంటప్పుడు ఈ తరహా నిర్మాణాలు కరెక్టా కాదని చెక్ చేసుకోవడం బెటర్.